హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఉండబోతోందా, అదేంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా హైదరాబాద్ లో సిఎంఏ క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. సో సార్ దేవి ప్రసాద్ సార్ చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు మీకు పక్కన బాక్స్లో వేసాను చూడండి ఫోటో. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే క్లాసెస్ ఎక్కడ ఏంటి అనేది కాంటాక్ట్ అవ్వండి. చాలా అద్భుతంగా ఉంటాయి క్లాసెస్. మీ పిల్లలుగా ఎవరైనా ఉంటే సిఎంఏ పిల్లలు, సో వాళ్ళకి రిఫర్ చేయండి. ఈ ఫోటోని ఫార్వర్డ్ చేయండి. కమ్యూనిటీలో ఉంటుంది, మన కమ్యూనిటీలో, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఓటింగ్ రిజల్ట్ అనేది వెళ్ళిపోదాం. సో ఓటింగ్ నేను రాత్రంతా 12:30, 1 o'clock వరకు తీసుకుని మరీ నేను కలెక్ట్ చేశాను. డిస్మల్తో సహా చెప్పడానికి చాలా అంటే చాలా కొద్దిగా స్వల్ప మార్పులు అంటారు కదా, అలా వచ్చినాయి. ఫైనల్ క్యాల్కులేషన్ చేస్తే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఓటింగ్ చెప్పేసాం మీకు ఆల్రెడీ. సో ఫైనల్ ఓటింగ్ విత్ డిస్మల్స్తో సహా ఎట్లా ఉంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, 22%. బాగా సెటిల్ అయింది. ఎగ్జాక్ట్ అంటే 21.9 ఆ చిల్లర ఉంటే 22 రౌండప్ చేసాం. సో 22% నిఖిల్ టాప్లో ఉన్నాడు. సో గౌతమ్ టఫ్ ఫైట్, మామూలు టఫ్ ఫైట్ కాదు అది. 20.5% గౌతమ్ది. సో 20.5%తో గౌతమ్ అలా లీడ్లోకి వచ్చాడు. సో ఎక్కడ బాటంలో ఉండి ఎలిమినేషన్లో ఉన్న గౌతమ్ అలా 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 చూడండి ఏ రేంజ్లోకి వచ్చాడో. సో నాకు తెలిసి టఫ్ ఫైట్ బిట్వీన్ నిఖిల్ అండ్ గౌతమే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే విన్నింగ్ రేస్ వరకు వీళ్ళిద్దరే వెళ్తారా అని అయితే అనిపిస్తుంది. సమ్మర్ ఎక్కడైనా ఇప్పుడు బిగ్ ట్విస్ట్ అనేది ఎక్కడో కొడుతుంది నాకు, ఏమైనా గౌతమ్ని పంపించేస్తారా అని. సో అప్పుడు మనం మొత్తుకుంటా ఉంటాం 2 వారాలు ఇది అసలు కరెక్ట్ కాదు, అది ఇది అని మనం ఇదవుతాం. అంటే మరి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఎలా పంపించేస్తారు? సో అదే బిగ్ ట్విస్ట్ ఏమైనా ఇస్తారా ఒక సందేహం ఉంది నాకు. సో ఇట్స్ గెస్సింగే, అదేం పెద్ద కాదు. బట్ వీళ్ళిద్దరే అయితే పోటాపోటీగా ఉన్నారు అబ్బా. ఫైనల్ ఇక 2 వారాలే మిగిలి ఉంది కాబట్టి ఫైనల్ విన్నింగ్కి నాకు తెలిసి వీళ్ళిద్దరే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో లేదు మనం వైల్డ్ కార్డ్ వాళ్ళని మనం టాప్ 5కి ఎందుకు పంపించాలి, ఏది ఇది అర్థం చేసుకుని బిగ్ బాస్ ఇంకా వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేం. సో 20.5% అయితే ఉన్నాడు, సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. సో నెక్స్ట్ ప్రేరణ వచ్చింది చూడండి థర్డ్ ప్లేస్కి 14.5%. ఇది కూడా తక్కువేం కాదు ఓటింగ్లో. ఇంతమందిని ఏంటి నిఖిల్, నబీలు, గౌతము, విష్ణుప్రియ వీళ్ళని ఎదుర్కొంటూ టక 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 పైకి వచ్చింది అంటే మామూలు విషయం కాదు. సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. ప్రేరణ 14.5%, ఆల్మోస్ట్ గౌతమ్కి దగ్గర వచ్చినట్టే అనుకోవచ్చు మనం, ఎందుకంటే 6% ఉంది కాబట్టి. సో ఇంకా ఫినాలే వీక్లో అయితే దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు కొంతమంది ప్రేరణ సపోర్టింగ్ ఉంటారు. ఇప్పుడు యష్మి ఓటింగ్ అంతా ప్రేరణకు పడుతుంది. ఇంకా వేరే వాళ్ళు వెళ్ళిపోతే ఎవరైనా వాళ్ళ ఓటింగ్ కూడా ప్రేరణకు పడవచ్చు. ఫైనల్గా హౌస్ వైఫ్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఇటు సైడే మొగ్గు చూపుతున్నారు. అప్పుడు వాళ్ళు ఫోన్లు తీసుకుని ఓటేసినా కూడా ప్రేరణ అలా 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 టాప్కి వెళ్ళింది. చెప్పలేము, ఏదైనా జరగచ్చు ఫినాలేలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రేరణ ఉంది థర్డ్ పొజిషన్లో. నెక్స్ట్ చూస్తే విష్ణుప్రియ వచ్చింది పాక్కుంటే అలాగా మెల్లగా. డేంజర్ జోన్లో ఉండే విష్ణుప్రియ చిన్నగా అలా 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 మెట్టెక్కి 11.5%, ఆల్మోస్ట్ అంటే 11.4 చిల్లర అలాగే ఉంది. సో 11.5% నేను రౌండప్ చేసి చెప్తున్నా డిస్మల్స్తో సహా. మరి 1, 2, 3 డిస్మల్స్ ఎప్పట్లో ఇక్కడ ఉన్నాయి. సో 14.5% విష్ణుప్రియకి ఏంటంటే తనకి బ్లాక్ స్టార్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఎక్కింది. ప్లస్ నిన్న శ్రీముఖి ఈ అడ్వైజ్ పనిచేస్తే ఈ 2 వారాల్లో కొంచెం గ్రాఫ్ పెంచుకుంటుంది. సో నీకు మీరే మాకు మేమే అంద కదా నిన్న వచ్చి గారాలు పోతా. సో మనం ఆ రకంగా చూసినా లేట్ అయిపోయింది యాక్చువల్గా. ఇదేదో 5th వీక్లోనే శ్రీముఖి వచ్చి చెప్పుకుంటే బాగుండేదేమో. సో లేట్ అయిపోయింది. అయినా కూడా ఇట్స్ ఓకే, గ్రాఫ్ అయితే కొద్దిగా పెంచుకుంది. నబీల్ కంటే పెంచుకుంది చూడండి, అది గ్రేట్ అనిపిస్తుంది నాకు. సో నబీల్ కంటే ప్రేరణ, విష్ణుప్రియ ముందున్నారు. సో 11.5% విష్ణుప్రియ. నబీల్ వచ్చి 9.7%. ఎంత పడిపోయింది చూడండి, అంటే 10 కూడా లేడు.
ఇదివరకు అసలు 16, 14, 20, 25కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ఓటింగ్లో సూపర్ అని కూడా పెట్టినాం మనం. సో 9.7% పడిపోయింది నబిల్ గ్రాఫ్ అనేది. సో అంటే నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం, నేను ఒక అనలిటిక్స్ రిపోర్ట్ చేసిన ప్రకారం మాత్రం మీకు చెప్తా. చాలా చాలా సైట్స్లో డిఫరెంట్ జంబ్లింగ్స్ ఉంటాయి. మొన్న మీకు ఒక ఫోటో చూపెట్టా, నబిల్ లిస్ట్లో ఉన్న ఫోటో గుర్తుందిగా. అలాగే ఇంకొక ఫోటో కూడా చూపించా, ఏది విష్ణుప్రియ టాప్లో ఉన్న ఫోటో కూడా చూపెట్టా మీకు. సో ఇలాగా జంబ్లింగ్లు ఉంటాయి, అవన్నీ మీరు నమ్మొద్దు. సో వాట్ ఎవర్ ఎక్కువ లంసంలో తీసిన ఓట్ల ప్రకారం యావరేజ్ ఆల్మోస్ట్ అన్అఫీషియల్కి దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. అన్అఫీషియల్ ఓటింగ్ అయితే ఎవ్వరికి రాదు. ఇది అఫీషియల్ ఓటింగ్, ఇది అఫీషియల్ ఓటింగ్ అంటారు, సారీ అఫీషియల్ ఓటింగ్. అఫీషియల్ ఓటింగ్ అయితే ఎవ్వరికి రాదు. అన్అఫీషియల్ ఓటింగ్ అయితే చాలా సైట్స్లో ఉంటుంది. సో అఫీషియల్ ఓటింగ్ అని ఎవరైనా చెప్తే నమ్మద్దు. నెక్స్ట్ నబిల్ది 9.7%. నెక్స్ట్ ముక్కు అవినాష్ 8.3. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు నబిల్ 9.7, అవినాష్ 8.3 ఇట్లా ఉన్నా కూడా వీళ్ళు సేఫ్ జోన్ అని మనం చెప్పలేం బల్లగుద్ది మరి. ఎందుకంటే 10 లోపు ఉన్నారు. అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే ఇక్కడ 1% జస్ట్ స్మాల్ డిఫరెన్స్ ఉంది, స్మాల్ స్కేల్ డిఫరెన్స్ అంటాం. సో ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంతే ఉంటుంది, డిఫరెన్స్ ఇంత ఉంటుంది. అది మేబీ అఫీషియల్ కిందకి రావచ్చు, పైకి వెళ్ళొచ్చు కదా, దగ్గరగా ఉంటుంది మనది ఆల్మోస్ట్ ఆర్డర్లో. బట్ ఏంటంటే వాళ్ళు టాప్ బాటమ్ 3, బాటమ్ 4, బాటమ్ 2 ఇలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అవినాష్ని రౌండప్ చేసుకుని ఫినాలే టికెట్ సాధించాడు, టాస్క్ బ్రహ్మాండంగా ఆడాడు కాబట్టి సేవ్ చేసేస్తారు. సో సేవ్ చేశారంటే సాటర్డేనే సేవ్ చేసేస్తే సో గ్రాండ్ ఫినాలేకి వెల్కమ్ అని చెప్పేయచ్చు. సో మేబీ ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ రావడమా, ఫన్ టాస్క్ రావడమా, లేదంటే ఎవరైనా సెలబ్రిటీలు రావడమా, ఎక్కడొక్కడ ఆ ఫినాలేది ఆ కట్టెన్ గార్డెన్ ఏరియాలో కట్టెన్ తీస్తే సో అవినాష్ పెద్ద ఫోటో ఫస్ట్ ఫైనలిస్ట్ అని ఉంటుంది. సో అలా కూడా చేయొచ్చు. అలా చేస్తే డేంజర్ జోన్కి ఎవరు వెళ్తారు? అప్పుడు నబీల్, పృథ్వీ, టేస్టీ తేజ వెళ్తారు. అప్పుడు ఎవరినైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది, చూసుకోండి. పృథ్వీనా, టేస్టీ తేజనా, నబీల్ వెళ్ళిపోతే షేక్ అయిపోద్ది హౌస్ మొత్తం. అదేంటి నబీల్ ఎట్లా వెళ్ళిపోయాడు, నాన్ సెన్స్ అని. కానీ దెర్ ఈజ్ అ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పృథ్వీ 7.5%తో ఉన్నాడు, సేఫ్ జోన్ అని చెప్పలేము మనం. సో నెక్స్ట్ టేస్టీ తేజ, నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే టేస్టీ తేజ 6%. టేస్టీ తేజ ఈ వారం ఎలిమినేషన్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, టేస్టీ తేజ నా లెక్కల ప్రకారం చూస్తే బాటంలో ఉంది. టేస్టీ తేజ ఈ వారం ఎలిమినేషన్ అవ్వాలి. డబుల్ ఎలిమినేషన్ అనుకుందాం బిగ్ ట్విస్ట్లో భాగంగా. అప్పుడు ఎవరు వెళ్తారు? టేస్టీ తేజతో భాగంగా పృథ్వీనా, టేస్టీ తేజతో భాగంగా నబీలే అని ఎందుకంటే నబీల్ పర్సంటేజ్ తగ్గింది విష్ణుప్రియతో పోల్చిన, ఈవెన్ ప్రేరణతో పోల్చిన. ఇప్పుడు నలుగురు అయితే సేఫ్ జోన్ అని మనం చెప్పుకోవచ్చు కంపల్సరీగా. నిఖిల్, గౌతము, ప్రేరణ, విష్ణుప్రియ ఈ నలుగురు ఉంటే మిగతా నలుగురే బాటంలో. ఈ నలుగురు బాటంలో అవినాష్ ఫినాలే టికెట్లు సేవ్ అయితే ముగ్గురు ఉంటారు. ముగ్గురులో పృథ్వీని సేవ్ చేద్దాం అనుకుంటే మిగిలింది టేస్టీ తేజ, నబీలే. సో ఇదే లెక్క. సో చెప్పలేం, డబుల్ ఎలిమినేషన్ ఉంటే నబీల్ని కూడా పంపించేయచ్చు. మళ్ళీ చెప్తున్నా, నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్లో అయితే తేజ బాటంలో ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే తేజ ఎలిమినేషన్ అవ్వక తప్పదు. లేదు అంటే టేస్టీ తేజతో పాటు ఐదర్ పృథ్వీ ఆర్ నబీల్ ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి, నా క్విక్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.